బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావుపై మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ హరీష్ రావు అంటూ కూడా ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పథకంలో చూసినా అవినీతి జరిగిందని అంటున్నారు. దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ కాగిచ్చిందంటూ కూడా మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గం కరువైన ప్రాజెక్టు నా నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీవు హరీశ్వరరావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా జూన్ 11వ తారీఖు 2015 ఎవరైనా ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు, ఆ రోజు అక్కడ కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఏం మాట్లాడింది ఆయన కేసీఆర్ గారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 3 సంవత్సరాలలో పూర్తి చేస్తాం, పాలమూరు ప్రజలకు నీళ్లు అందిస్తామని చెప్పి నువ్వు కూడా ఉన్నావు కదా ఆ రోజు హరీశ్వరరావు. మళ్ళీ ఆయన పక్కల్లో ఆయనకు చెప్పిండు, అయ్యా ఆయన గుట్ట మీద గెస్ట్ హౌస్ కట్టి ఈయనే వచ్చి రోజు నేను వారానికి ఒకసారి వచ్చి పర్యవేక్షణ చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి చెప్పిన వ్యక్తులు మీరు కదా. నువ్వు ఉన్నావు కదా ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా. మరి ఎందుకు పూర్తి చేయలే 3 సంవత్సరాలల్లా? మీరు చెప్పిన మాటని ఈరోజు రిపీట్ చేస్తున్నా. నేను కుర్చేసి కూర్చొని కంప్లీట్ చేస్తా అని చెప్పినావు మీ మామగారు. నువ్వు కూడా ఆ రోజు ఐవిట్నెస్ కదా, నువ్వు కూడా ఒక హోదా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆ రోజు ఉన్నావు కదా. ఒక్క రోజన్న 2015 శంకుస్థాపన చేస్తే 3 సంవత్సరాల్లో అంటే 2018 కల్లా పూర్తి కావాలి. మీరు 2023 వరకు మీరే ఉన్నారు కదా. అంటే 3 సంవత్సరాలు కాదు, దాదాపు 8 సంవత్సరాలు. మీరు 8 సంవత్సరాలు అయినా కూడా మీరు పూర్తి చేయలే. పూర్తి చేయకపోను పాలమూరు రంగారెడ్డి 2015 శంకుస్థాపన చేశారు. 2016 కాళేశ్వరానికి శంకుస్థాపన చేశారు. అంటే 1 ఇయర్ తర్వాత నువ్వు కాళేశ్వరానికి శంకుస్థాపన చేశారు. మీరు కాళేశ్వరం మీద శ్రద్ధ పెడతారు, కాళేశ్వరాన్ని పూర్తి చేసుకుంటారు, కాళేశ్వరాన్ని కూలగొడతారు. లక్షల కోట్ల రూపాయల ధనాన్ని తీసుకుపోయి అక్కడ కాళేశ్వరంలో కాలబెట్టిండ్రు. మరి కాళేశ్వరం 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేసిన కాళేశ్వరాన్ని పూర్తి చేసుకునే దానికి మీకు చేతులు వచ్చినాయి, కానీ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయడానికి మీరు ఎందుకు చేతులు రాలేదు? నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి ఏనాడైనా సమీక్ష చేసినావా? నిన్న నీ పక్కన కూర్చున్నారు మా వాళ్ళు ఇద్దరు, వాళ్ళని అడగాలి కదా నిన్ను. ఒక్కనాడన్నా పాలమూరు రంగారెడ్డి పట్ల నువ్వు ఎప్పుడైనా రివ్యూ మీటింగ్స్ పెట్టి పాలమూరు రంగారెడ్డి 3 ఏళ్లలో పూర్తి చేస్తామని మనం మాట ఇచ్చినాం కాబట్టి మనం పూర్తి చేద్దామని మీ మామ కేసీఆర్ గారిని ఎన్నడన్నా అడిగినావా? నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రి హోదాలో ఒక్కనాడన్నా సమీక్ష చేసినావా? కనీసము పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ అని సబ్మిట్ చేసినావా నువ్వు ఇన్ టైంలా? 2016 శంకుస్థాపన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ ఏమో వీళ్ళు 2017లోనే సిడబ్ల్యూసీకి సబ్మిట్ చేస్తారు, సెంట్రల్ వాటర్ కమిషన్. కానీ పాలమూరు రంగారెడ్డి 2015లో స్టార్ట్ చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ 2022లో సబ్మిట్ చేస్తారు. ఇది కాదా వివక్ష అంటే? మా పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావడానికి బాధ్యుడవు నీవు హరీశ్వరరావు. నీవే మా పాలమూరు ప్రజలకు అన్యాయం చేసినావు. ఈరోజు ఏం ముఖం పెట్టుకుని వచ్చి పాలమూరు ప్రజల పట్ల మాట్లాడుతున్నావు? పాలమూరుకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి హరీశ్వరరావు. కనీసం నీ పక్కన ఉన్న గుర్తు చేయాలి నీకు. పాలమూరు ప్రాజెక్టు ముఖ్యంగా కరువైన ప్రాజెక్టులో నీవు మాజీ ఎమ్మెల్యే యువన్ పేరు మీద బినామీని పెట్టి కాంట్రాక్టులు చేసింది మర్చిపోయిరా? నా దగ్గర నల్లమట్టి ఎత్తుకపోయిన దాంట్లో నీకు కూడా భాగం ఉంది. నా నియోజకవర్గంలో భూత్పూర్వ ముసాపట్టి చెరువులల్లా నల్లమట్టి నీవు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర ఇద్దరు కలిసి నల్లమట్టి దోపిడీ చేసినదంట నీకు కూడా భాగం ఉంది హరీశ్వరరావు. అది మర్చిపోయినట్టున్నావు. అవన్నీ తీస్తున్నాం మొత్తం. ఎక్కడ పోయింది నల్లమట్టి? దానికి ఎలాంటి అనుమతులు లేవు, దానికి రాయల్టీ కట్టలే, పర్మిషన్స్ తీసుకోలే. ఏమనంటే ఏది మన డ్రింకింగ్ వాటర్కి సంబంధించి చెరువులు మిషన్ భాగీరథ పేరు చెప్పేసి దోపిడీ చేసేసారు. అరే ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు ప్రపంచంలో ఎవరుండరు, మీరు తప్ప. ఎక్కడ దొరికితే అక్కడ దోసుకున్న దోపిడీదారులు మీరు. ఈరోజు మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది? మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నాం. 6 గ్యారెంటీలు ఇక్కడనే అమలు చేయలే, కేరళలో ఏడబోయి అమలు చేస్తాడని. ఎందుకు చేయం భయ్? ఇక్కడ కనిపిస్తలేదు నీకు, మీ కళ్ళు లేని కబోదులా కనిపిస్తలేదు మా 6 గ్యారెంటీలు. బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలు ఈరోజు 6 గ్యారెంటీలను ఆస్వాదిస్తూ ఉన్నారు. 1, 2 మిగిలిపోయినాయి, తప్పకుండా చేస్తాం. అది మా ముఖ్యమంత్రి గారే చెప్పారు. మీ వల్లనే అవి మిగిలిపోయినాయి. మీ దోపిడీ చేయడం వల్ల ఈరోజు మీరు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించడం వల్లనే ఆ మిగతా స్కీమ్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే మీరు చేసిన అప్పులకు అసలు మిత్తి కలిపి 6,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కడుతున్నాం కాబట్టే మాకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి.
మీరు చేసిన దోపిడీకి మిమ్మల్ని ఎన్నిసార్లు ఉరి తీసినా తప్పులేదు. ఏం ముఖం పెట్టుకొని వచ్చి ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కారకులు మీరు. నువ్వేం మాట్లాడుతున్నావు? పాలమూరు రంగారెడ్డి అంట 3 నెలలు ఏదో 30,000 క్యూబిక్ మీటర్ల మట్టి ఎత్తేస్తేనంట 3 ఏదుట్ల అదేవిధంగా కర్వేనా ఒట్టెం రిజర్వాయర్లు నింపొచ్చా అని చెప్తున్నావు. మరి ఎందుకు పూర్తి చేయలేదు మీరు 3 నెలల మీరు ఉన్నప్పుడు? నువ్వు అది 30,000 క్యూబిక్ మీటర్ల మట్టి ఎత్తాలని నీవే చెప్తున్నావు. మరి మీరు ఏ ఉద్దేశంతోనా ఎలక్షన్స్ ముందు ఆగమేఘాల మీద 2023లో ఆగమేఘాల మీద వచ్చి నార్లాపూర్ కాడ మోటార్ ఆన్ చేసి ఎవరిని మోసం చేయాలని ఎలక్షన్ నీవే చెప్పినారు కదా. రోజు ఆడుకో నార్లాపూర్ దగ్గర నీళ్ళు ఓపెన్ చేసి ఏం మాట్లాడారు మీరు? అయిపోయింది, ప్రాజెక్ట్ పూర్తయింది, మేము మోటార్ ఆన్ చేసినాము, రేపటి నుంచి పాలమూరు ప్రజలు మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రజలంతా నీళ్ళన్నీ కూడా చేనులకు వాడతాయని చెప్తా ఉన్నాం. ఏడ ఉంది? నువ్వు పూర్తి చేసింది ఏడుంది? ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు దాని కాస్ట్ వచ్చేసి 29,000 కోట్లు. ఈనాడు దాని వాల్యూ 85,000 కోట్లకు పోయింది ఎస్టిమేటెడ్ కాస్ట్. మీరు చేసిన నిర్లక్ష్యం వల్ల, మీరు చేసిన డిలే వల్ల. ముఖ్యంగా ఆనాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తక్కువ ఖర్చుతోన తక్కువ సమయంలో పూర్తి అయ్యే అవకాశాన్ని మీరు గాలికి వదిలేసి మెయిన్గా జూరాల సోర్స్గా వాటర్ తీసుకొని ఆ రోజు ప్రాజెక్టు పనులు చేపట్టింటే తక్కువ ఖర్చుతోన గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చి ఈనాడు పాలమూరు మొత్తం సస్యశ్యామలం అవుతుండే. కానీ కమిషన్ల కక్కుర్తి పడి, నీవు మీ మామ కమిషన్ల కక్కుర్తి పడి జూరాల సోర్స్ పక్కకు పెట్టేసి తీసుకుపోయి నార్లాపూర్ కాడ చేయడం వల్ల ఈరోజు అన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా కేసులు వేసి మనల్ని అడ్డుకుంటున్నారు. మనం నీళ్లు తీసుకోలేని పరిస్థితి. ఆ విషయాలు నీకు తెలుసు. ఈరోజు కేసులు ఉన్నాయి, దానికి పరిమితులు ఉన్నాయి. కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతుందో సిఆర్ఎంబి ఉందో దాంట్లో కేసులు నడుస్తూ ఉన్నాయి. దానికి ఒక పరిధి ఉంది, దానికి ఒక లిమిట్స్ ఉన్నాయి వాటర్ తీసుకోవాలంటే కూడా. అవన్నీ తెలిసి కూడా అయిపోయా 3 నెలల మట్టేసిస్తే మొత్తం నింపుతుంటివి, ఎందుకు నింపలేవాను అని మాట్లాడుతున్నావు. ఇదేనా నీ నీతి? నీకు తెలియదా ఎందుకు పనులు పెండింగ్ ఉన్నాయో? అంటే ఏదో చెప్పేస్తే అయిపోయా పాలమూరులు అమ్ముతారు, పాలమూరులు అమాయకులు అనుకుంటున్నావు. బిడ్డ, ఒకప్పుడు మేము అమాయకులమే, మీకు అవకాశం ఇచ్చినాం. కానీ మీలాంటి మోసగాళ్ళకు మళ్ళీ అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదు. ఇడా వాళ్ళకి తెలుసు 10 ఏళ్ళు మేము మీ మామకు మీకు అవకాశాలు ఇచ్చి మేము మోసపోయినామన్నది పాలమూరులకు తెలిసిపోయింది. మీ ఆటలు జాగవు. ఇంకా ఇక్కడ మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు పాలమూరు ప్రజలు. అది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు. తట్టేడు మట్టి ఎత్తేస్తే మొత్తం పాలమూరు ప్రాజెక్టు పూర్తవుతుంది. అదేవిధంగా కెనాల్స్ గురించి మాట్లాడింది సారు. కాలువలు తీస్తే అయిపోయా, నీళ్ళు వాడుతుండే, ఇక్కడ నీళ్ళు వస్తున్నాను. అరే ఏం మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఎట్లా మాట్లాడతావా? కనీసము మెయిన్ కెనాల్స్కు, నా కర్వెన ప్రాజెక్టు సంబంధించి మెయిన్ కెనాల్కు డిపిఆర్ లేదు మీ దగ్గర. మీరున్నంత వరకు మీరు 2015 ల్యాండ్ అక్విజిషన్ 2015 ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మెయిన్ కెనాల్కు ల్యాండ్ అక్విజిషన్ ఎందుకు చేయలేదు? అప్పుడు చేసి తక్కువ రేట్లలో ల్యాండ్ వస్తున్నాయి కదా. నేను అడుగుతున్నా ఈరోజు హరీశ్వరరావు, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేను, నేను నిన్ను అడుగుతా ఉన్నా సూటిగా. నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నావు కదా, జనరల్గా ఏడాయినా రిజర్వాయర్లు కానీ ప్రాజెక్టులు కట్టినప్పుడు సైమల్టేనియస్గా మెయిన్ కెనాల్స్ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం, అది రూల్. నువ్వు మెయిన్ కెనాల్ ఇప్పుడు కర్వెన ఉంది, కర్వెన ప్రాజెక్టు పూర్తయితే నీళ్ళు ఏడికి తీసుకుపోవాలి ఇప్పుడు మేము? దానికి డిపిఆర్ లేదు. ఇప్పుడు ఏమంటారు, చూసి మురవాలే చెప్పుకొని ఏడవాలన్నా ఏమంటారు కదా, అట్లా మీ పరిస్థితి. కర్వెన ప్రాజెక్టు ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్, మెయిన్ కెనాల్ ల్యాండ్ అక్విజిషన్ అదే రోజు చేసింటే ఈరోజు బ్రహ్మాండంగా పనులు పూర్తవుతుండే. ఎన్ని మోసాలు, ఎన్ని దగాలు పాలమూరు ప్రజలకు, పాలమూరు ప్రాజెక్టు పట్ల పూర్తిగా ఒక శనిలాగా దాపరించి ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డుకున్న వ్యక్తివి హరీశ్వరరావు. ఈనాడు ఏం మోహం పెట్టుకొని వచ్చి మాతో మాట్లాడుతూ ఉన్నావు? ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మీరు చేసిన ఆ రోజు పెద్దలు చిన్నారెడ్డి గారు కూడా అసెంబ్లీలో జూరాల సోర్స్ బాగుంటుంది అక్కడి నుంచి తీసుకురాని అంటే ఆయన అడ్డగోలుగా మాట్లాడారు, నీవు మీ మామ కలిసి. నిన్న కమిషన్ల గురించి, నారాయణపేట లిటిగేషన్ కమిషన్ల గురించి నీవు ఆ నేర్పేది. కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ హరీశ్వరరావు, అది అందరికి తెలుసు.